నమస్కారం. ఈరోజు మనం మన జీవితాల్ని శాసించే కొన్ని ముఖ్యమైన సరిహద్దుల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఏ మ్యాప్లోనూ మనకు కనిపించవు, కాని చాలా శక్తివంతమైనవి. చూశారుగా, మన సుప్రీంకోర్టు చెప్పిన ఈ ఒక్క మాట మన కథలోని అసలు సారాంశాన్ని పట్టిస్తోంది. గుర్తింపు, అధికారం, శక్తి, కంటికి కనిపించని ఈ గీతల చుట్టూ జరిగే నిరంతర పోరాటమే ఇది. సరే, ముందుగా సమాజ స్థాయిలో మొదలు పెడదాం. 100 సంవత్సరాలకు పైగా లక్షలాది మంది జీవితాలను నిర్దేశించిన ఒక పాత వలసవాదపు గీతతో ఈ కథను ప్రారంభిద్దాం. అసలీ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఎవరు? వారి పేర్లోనే ఒక పెద్ద కథ దాగుంది తెలుసా? ఒకప్పుడు వాళ్ళని ముద్ర వేశారు, ఆ తర్వాత ఆ ముద్రను తొలగించారు. అదే వాళ్ళ కథ. వాళ్ల ప్రయాణం ఎంత సుదీర్ఘంగా సాగిందో చూడండి. 1871లో బ్రిటిష్ వాళ్లు వాళ్లని పుట్టుకతోనే నేరస్తులుగా ముద్రవేశారు. స్వాతంత్ర్యం వచ్చాక 1952లో ఆ చట్టాన్ని తీసేశారు, కాని ఆ ముద్ర మాత్రం పోలేదు. ఎట్టకేలకు ఇప్పుడు 2027లో జరిగే జనాభా లెక్కల్లో వాళ్లను లెక్కిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇది కేవలం లెక్కల తీయడం కాదు. ఇన్నాళ్ళు కంటికి కనిపించకుండా పోయిన వాళ్లని ప్రభుత్వానికి, పాలసీలు చేసేవాళ్లకి కనిపించేలా చేయడమన్నమాట. చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే ఒక అవకాశం ఇది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 1200కు పైగా కమ్యూనిటీలు. అంటే ఈ సమస్య ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, కమ్యూనిటీల నుంచి ఇప్పుడు దేశస్థాయికి వెళ్దాం. ఇక్కడ కూడా సరిహద్దుల కోసం పెద్ద పోరాటమే జరుగుతోంది. కేంద్రానికి, రాష్ట్రాలకి మధ్య అధికారాల కోసం నిత్యం జరిగే యుద్ధమిది. మన రాజ్యాంగం రాసినప్పుడు దేశం అప్పుడే విడిపోయింది కదా, అందుకే దేశ ఐక్యత కోసం కేంద్రం బలంగా ఉండాలి అని అనుకున్నారు. కాని మరోవైపు స్థానిక సమస్యలు రాష్ట్రాలకే బాగా తెలుస్తాయి, వాళ్లకే ఎక్కువ అధికారాలుండాలని వాదన. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ బ్యాలెన్స్ ఎలా ఉండాలనేదే ఇప్పుడు నడుస్తున్న పెద్ద చర్చ. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఎవరికి సమస్య గురించి బాగా తెలుసో, ఎవరు ప్రజలకు జవాబుదారీగా ఉంటారో వాళ్ల చేతిలోనే పవరుండాలి. అప్పుడే అది సరిగ్గా పనిచేస్తుంది. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇవే చూడండి, ఇవాళ కేంద్రానికి, రాష్ట్రాలకి మధ్య గొడవలకు అసలు కారణాలు. సంక్షేమ పథకాల దగ్గర్నుంచి, గవర్నర్ అధికారాల దాకా, పన్నుల డబ్బుల దగ్గర్నుంచి చట్టాలు చేయడం దాకా ప్రతి విషయంలోనూ ఈ అధికారపు గీత ఎక్కడుండాలనే దానిపైనే అసలు తగాదా. సరే, ఇప్పుడు మన దృష్టిని ఇంకాస్త పెద్దది చేసి ప్రపంచం వైపు చూద్దాం. ఇక్కడ కూడా కొన్ని పాత బంధాల సరిహద్దులు చెరిగిపోతున్నాయి. దాదాపు ఒక శతాబ్ద కాలం నాటి కూటమిలో ఇప్పుడు పగుళ్లు వస్తున్నాయి. యూరోప్లోనే అత్యంత శక్తివంతమైన దేశమైన జర్మనీ నాయకుడు ఏమంటున్నారో చూడండి. పాత పద్ధతులు, నియమాలు ఇక పనిచేయవని, ఆ వ్యవస్థే చనిపోయిందని చాలా నిక్కచ్చిగా చెప్తున్నారు. ఇది చాలా పెద్ద మాట. దీనికి పూర్తి భిన్నంగా అమెరికా వైపు నుంచి వస్తున్న వాదన ఇది. మన పాత మూలాల్ని, మన పాత దూకుడుని మర్చిపోవడం వల్లే బలహీనపడ్డామని వాళ్లంటున్నారు. ఇది ఆధునిక యూరప్ విలువలకు పూర్తి వ్యతిరేకమైన ఆలోచన. ఇది మామూలు పాలసీ గొడవ కాదు. అసలు వెస్ట్ అంటే ఏంటి, 21వ శతాబ్దంలో దాని అర్థమేంటి అనే దానిపై జరుగుతున్న ఒక పెద్ద సైద్ధాంతిక యుద్ధమిది. ఒకే కూటమిలో ఉన్న దేశాల మధ్య వచ్చిన అతి పెద్ద విభేదం. ఈ పరిస్థితికి రియాక్షన్గా యూరప్ ఇప్పుడు తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక అమెరికా మీద ఆధారపడటం తగ్గించుకోవాలి, స్వంతంగా భద్రత చూసుకోవాలి, రక్షణ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలి, వాణిజ్యం కోసం కొత్త భాగస్వాములను వెతుక్కోవాలి. ఇప్పటిదాకా మనం 3 వేర్వేరు కథలు చూశాం. ఒకటి ఒక కమ్యూనిటీ గురించి, ఇంకోటి ఒక దేశం గురించి, మరొకటి ఒక ఖండం గురించి. కాని ఈ మూడింటిలోనూ ఒకే విషయం జరుగుతోంది: సరిహద్దులు మారుతున్నాయి. ఇందులో మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఇవన్నీ వేర్వేరు సంఘటనలు కావు. అదో ఇండియాలో వలసవాదులు గీసిన గీతైనా, మన ప్రజాస్వామ్యంలో అధికారాల పంపిణీ అయినా, దేశాల మధ్య బంధాలైనా, కంటికి కనిపించని సరిహద్దులన్నీ ఇప్పుడు కదిలిపోతున్నాయి. ఇదొక గ్లోబల్ ట్రెండ్. ఇన్ని కథలు చూశాక మన ముందు నిల్చే ఒకే ఒక్క ప్రశ్న: ఆ గీతలు గీసేది ఎవరు? ఎందుకంటే చివరికి ఆ పెన్ను ఎవరి చేతిలో ఉందో వాళ్లే ప్రపంచాన్ని శాసిస్తారు. ఒక సమాజాన్ని గుర్తించాలన్నా, అధికారాన్ని పంచాలన్నా, దేశాల మధ్య పొత్తులు పెట్టాలన్నా ఆ గీత గీసే శక్తే అన్నింటికన్నా ముఖ్యం.
మన భవిష్యత్తుని అర్థం చేసుకోవాలంటే ఆ శక్తి ఎవరి చేతిలో ఉందో మనం తప్పక అర్థం చేసుకోవాలి.